గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణలో అంతా కొత్త కొత్తగా చేస్తున్నారు. పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు కార్డు నుంచి ధరణి దాకా పథకాల పేర్లన్నీ మార్చేసినారు. ఆఫీసులను మార్చినారు, ఆఫీసులు మార్చినారు. అంతెందుకో పాత గవర్నమెంట్ ఆనవాళ్లే లేకుండా చేస్తానని సీఎం గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. అందుకేనేమో పుణ్యక్షేత్రాలకు కూడా కొత్త పేర్లు తీసేసి పాత పేర్లే పెడతాన్నారు. కొత్త సర్కారు అంటే కొత్తదనం చూపియాలి మరి. అందుకే ఇక ఏపీలో ఒక్కోటి పథకాల పేర్లు అన్ని మారుతున్నాయి. ఇన్నొద్దులు ప్రతి పథకానికి పాత ముఖ్యమంత్రి పేరు ముంగట తగిలిచ్చేటోళ్ళు ఇక ఇప్పుడు ఆయన పేరు తీసేసి గొప్ప గొప్పల పేర్లు పెట్టిండ్రు. పాత పథకం జగనన్న అమ్మ ఒడి అని ఉంటే ఇప్పుడు దానికి తల్లికి వందనం అని పేరు పెట్టిండ్రు. పాత పథకం జగనన్న విద్యా కానుక అని ఉంటే ఇప్పుడు దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టిండ్రు. పాత పథకం జగనన్న గోరుముద్ద అని ఉంటే ఇప్పుడు దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం అని పేరు పెట్టిండ్రు. అట్లనే పాత పథకం మన బడి నాడు నేడు అని ఉంటే ఇప్పుడు దానికి మన బడి మన భవిష్యత్ అనే పేరు పెట్టిండ్రట. అప్పట్లో ఆడపిల్లల కొరకు స్వేచ్ఛ అనే పథకం పెడితే ఇప్పుడు దానికి బాలికా రక్ష అనే పేరు పెట్టిండ్రట. జగనన్న ఆనిముత్యాల పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు పెట్టిండ్రట కొత్త సర్కారోళ్ళు. గిట్లా ప్రభుత్వ పథకాలకు గొప్ప గొప్ప పేర్లు పెట్టినందుకు అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు మంత్రులు కూడా ఇంటర్నెట్ గూట్లే గొప్పగా చెప్పుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కూడా కామెంట్ రాసిండు. పబ్లిక్ కు సేవ చేసిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లను సర్కారు పథకాలకు పెట్టిండ్రు. మంచి ముచ్చట అని సీఎం సారును విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ను మెచ్చుకున్నాడు. అంతే కదా, సర్కారు వాళ్ళు ఏమన్నా జేబులకెంచి తీసిస్తున్నారా? మన పైసలు మనకే ఖర్చు చేస్తున్నారు. మన పైసలతోనే పథకాలు అమలు చేస్తున్నారు. అటువంటి పథకాలకు ముఖ్యమంత్రి పేరో ఇంకెవళ్ళ పేరో పెట్టుడేంది? పబ్లిక్ కొరకు పనిచేసిన గొప్ప గొప్ప పేర్లు పెట్టుకోవాలి. ఏమైనా ఏపీ సర్కారు వాళ్ళు మంచి పనే చేసిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ.